ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారిని మనం అందరం అభిమానిస్తాం, తప్పేం లేదు, ప్రేమిస్తాం, తప్పేం లేదు. అయితే ఆయన విగ్రహాన్ని తెలంగాణ నడిబొడ్డు మీద రవీంద్ర భారతిలో విగ్రహ ఆవిష్కరణ చేయాలని ప్రయత్నం చేసిన మొదటి రోజు నుంచి నేను కానీ నాలాంటి తెలంగాణ వాదులు కానీ విమర్శిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. మరి చాలామంది అంటున్నారు, కళాకారునికి ప్రాంత భేదం ఉంటుందా, మన తెలుగువాడు కదా, ఆయన అద్భుతమైన పాటలు పాడాడు కదా, నీకు అంత అభ్యంతరం ఉంటే ఆయన పాటలు వినకు అంటే ఏదో ఎద్దేవా చేస్తున్నారు. అలాంటి ప్రశ్నలు అడిగే మూర్ఖులకు, అలాంటి ప్రశ్నలు అడిగేటువంటి ఆ సగం మెదడుగాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే, కళకు ప్రాంత భేదం లేదు, వాస్తవే. మరే ఆ బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణ పాట నేను పాడను, దాంట్లో వాక్యాలు మార్చాలి, తెలంగాణ వర్ధిల్లకూడదు, వర్ధిల్ల అనే పదాన్ని మార్చండి అన్నప్పుడు మీకు ఎటుపోయింది ఆ ప్రాంతీయ భేదం లేనటువంటి ఆలోచన? మీకు ఎటుపోయింది తెలుగువారంతా ఒకటే అయినప్పుడు? నిండుగా వెలుగు జాతి అంటివి, ఆ వెలుగు జాతిలో తెలంగాణ జాతి ఉండదా, తెలంగాణ ప్రాంతం ఉండదా అని ఎందుకు అడగరు మీరు అని ప్రశ్నిస్తూ ఉన్నాను నేను. అయితే మీరు ఇక్కడ ప్రాంతంలో పెట్టండి, అలాగే మేము కూడా మీరు చెప్పేటువంటి ఏదైతే సిద్ధాంతం ఉందో అంతా తెలుగు వాళ్ళంతా ఒకటే, వాళ్ళంతా తెలుగు జాతి కోసం కృషి చేసిన వాళ్ళని ఉంటే, మరే మా అందశ్రీ గారు, మా గద్దెర గారి, మా బెల్లిలలిత గారి విగ్రహం నేను అమరావతిలో పెట్టమని రిబ్బాండ్ చేస్తూ ఉన్నాను. అమరావతిలో మాధవరెడ్డి గారి విగ్రహం కూడా పెట్టాలి, అమరావతిలో బెల్లి లలిత గారి విగ్రహం పెట్టాలి, అమరావతిలో గద్దర్ గారి విగ్రహం పెట్టాలి, అమరావతిలో జయశంకర్ సార్ విగ్రహం కూడా పెట్టాలి, అమరావతిలో అందరి విగ్రహాలు, తెలంగాణ వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టాలి. పెడతారా అని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే జయశంకర్ సార్ విగ్రహం ఎందుకు పెట్టాలి అంటే, జయశంకర్ సార్ సిద్ధాంతకర్త ఆరాటం వల్ల, పోరాటం వల్లనే మీ రాష్ట్రం మీకు సిద్ధించింది. మీ రాష్ట్రం మీకు సిద్ధించిన సంతోషమే కదా. మీ రాష్ట్రాన్ని మీకు ప్రదాత చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జయశంకర్ సారే కదా. ఆయన విగ్రహాన్ని పెట్టుకోరా మీరు? ఎవరో ఒక కాటన్ ద్వారా మీకు డ్యాము కడితే ఆయనను పెట్టి పూజిస్తున్నారే, మరి మీ రాష్ట్రం సిద్ధించడానికి కారణమైనటువంటి జయశంకర్ సార్ విగ్రహం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నా. తెలంగాణ సిద్ధాంతాన్ని, తెలంగాణ పోరాటాన్ని తొలినాళ్ళలో 90వ దశకంలో గొంతై పాడినటువంటి మా బెల్లి లలితక్క విగ్రహం మీరెందుకు పెట్టుకోరని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అయితే మా పోరాటం, మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలంగాణ ఉద్యమకారులు, నిజమైన ఉద్యమకారులకు డిమాండ్కు భయపడి రేపొద్దున తెలంగాణ ప్రజలంతా నన్ను తిరగబట్టి బెదిరిస్తారు, తంతారన్న భయానికే బహుశా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైనా వచ్చిందో, లేదా అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయో, తెలంగాణలో నువ్వు ఇట్లాంటి తెలంగాణ జాతికి వ్యతిరేకంగా పనిచేస్తే భవిష్యత్తులో పుట్టగతులు ఉన్నామని భయపడ్డాడేమో, లేదా ఎవరైనా చెప్పారేమో. రేవంత్ రెడ్డి రాకుండా చివరి క్షణంలో శ్రీధరబాబు గారిని పంపించి విగ్రహావిష్కరణ చేసినట్టుగా అర్థమవుతుంది. ఏం చేసినా కూడా విగ్రహావిష్కరణ అయితే జరిగింది. మీ విగ్రహాలను ధ్వంసం చేయాలని తెలంగాణ ఉద్యమం ఎప్పుడో కూడా విధ్వంసానికి జరగలేదు. మేము ఎప్పుడో కూడా రక్తపాత రహితాన్నే నమ్ముకున్నాం. మా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు అమరావతిలో గద్దర్ గారిది, బెల్లి లలితక్క గారిది, జయశంకర్ సారిది, అందశ్రీ గారిది వీళ్ళ విగ్రహాలు పెట్టాలని మా డిమాండ్.